మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? హ్యాపీ? Without delay, we will get into the scripture. What did we learn in the last week? Can anyone remember? Sorry? పెంతెకోస్తు పండుగ. యా, ఏం నేర్చుకున్నారు ఆ రోజు? ఎస్, విచాదే దేవుడు ఆదివారమే దిగి వచ్చినాడు. వెరీ గుడ్. సంఘం స్థాపించబడింది, స్వార్థ ప్రారంభమైంది. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది. ఎస్. సో గత వారంలో మనము ఫౌండేషనల్ థింగ్స్ నేర్చుకున్నాం. పెంతెకోస్తు పండుగ దినమున ఏం జరిగింది? పెంతెకోస్తు అనేది కూడా నేర్చుకున్నాము. పెంతెకోస్తు అంటే ఏంటి? 50. ఎస్, 50వ దినం. సో ఈస్టర్ నుండి 50వ దినము, ఆ దినమున పెంతెకోస్తు పండుగ జరుపుకుంటాము. ఆ దినమున దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. అయితే ఈరోజు అదే పాసేజ్ చూద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ రావడం వలన జరిగినది ఏంటి? పరిశుద్ధాత్మ అంటే తెలుసా సతీష్? అదే కొంచెం క్వశ్చన్ మార్క్ డౌట్ ఉంది కదా, తెలియదు కదా. సో నేను చెప్తాను. నేను పరిశుద్ధాత్మ ఎవరంటే, ఇప్పుడు యెహోవా దేవుడు తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు నెక్స్ట్ తండ్రి యెహోవా దేవుడు తెలుసా? తెలియదు. సో మనకు ట్రినిటీ అని ఉంటుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకేనా? వీరు ముగ్గురు త్రియేక నామములో మనం క్రైస్తవము ఆరాధిస్తాం. సో ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఆ ముగ్గురిలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా? నెంబర్ 2 ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే అది ఓన్లీ శక్తి కాదు, హీజ్ ఎ పర్సన్, వ్యక్తి, శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా మనలాంటి నార్మల్ వ్యక్తి కాదు, దేవుడు ఆయన. ఓకేనా? అందుకే మనం పరిశుద్ధాత్మను అది ఇది అని సంబోధించకూడదు. అతడు, పరిశుద్ధాత్మ అంటే స్త్రీ కాదు, పురుషుడు. యెహోవా దేవుడు పురుషుడా, స్త్రీయా? పురుషుడు. యేసుక్రీస్తు వారు పురుషుడు, పరిశుద్ధాత్మ దేవుడు పురుషుడే, స్త్రీ కాదు. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చిన రోజున మనం ఏమని చేసుకుంటాం సెలబ్రేట్? సతీష్, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన జన్మదినాన్ని మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? క్రిస్మస్. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎలా అయితే వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చిన రోజు ఏంటో అంటే పెంతెకోస్తు. ఓకే? ఆ పెంతెకోస్తు దినమున ఏం జరిగిందో మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఏం జరిగింది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. నెంబర్ 2, ఆయన ఒకసారి వచ్చినాక వెళ్ళిపోతాడుగా, వెళ్ళిపోడు. పర్మనెంట్ ఇన్డ్వెల్లింగ్ అంటారు, అంటే మనతో శాశ్వతంగా ఉంటాడు. రెండోది ఏంటంటే, ఆయన రాకతోనే ఇప్పుడు మనం చర్చ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ భూలోకంలో భూమి మీద చర్చ్ అనేది ఆ రోజు స్టార్ట్ అయింది, సంఘం. ఓకే? నెక్స్ట్ మూడవది ఏంది? అదే రోజు విశ్వాసులందరికీ, అంటే యేసుక్రీస్తును నమ్మిన వారందరికీ ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. క్లియర్? ఈ 3 విషయాలు లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. సో యాడింగ్ టు దట్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పరిశుద్ధాత్మ దేవుడు రావడం వలన ఏం జరిగింది. ఆయన వచ్చడం నేర్చుకున్నాము, రావడం వలన ఏం జరిగిందో నేర్చుకున్నాం ఈరోజు. లెట్స్ గో బ్యాక్ టు ది అపోజల్స్. ఒకసారి మనము అపోజల్స్ దగ్గరికి వెళ్దాము. ఎంతమంది అపోజల్స్ ఉన్నారు? అపోస్తలులు. హౌ మెనీ ఆర్ దే? 13, 14, 12. హౌ మెనీ ఆర్ దే? ఎంతమంది యేసుక్రీస్తు వారికి శిష్యులు ఉన్నారు? 12 మంది. వారినే అపోస్తలులు అంటారు. అపోస్తలులు ఎవరు అనగా, నువ్వు నేను అపోస్తలుని పేరు పెట్టుకుంటే అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, జీవన రేపటి రోజున సేవకుడు అయిండు ఎగ్జాంపుల్.
సేవకుడు అయినాక ఇప్పుడు కొంతమంది రెవరెండ్లు బిషప్లు అట్లా పెట్టుకున్నారు కదా. జీవన్ ఏం చేశాడంటే అపోస్తలుడు అని పెట్టుకున్నాడు టైటిల్. అపోస్తలుడు జీవన్ అని పెట్టుకున్నాడు. దాన్ని యాక్సెప్ట్ చేద్దామా? చేయకూడదు. ఎందుకు అంటే అపోస్తలుడు అంటే వాళ్ళకంటూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటా క్వాలిటీస్ అంటే యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా చూసి ఉండాలి. మనం డైరెక్ట్గా చూసినామా? యేసుక్రీస్తు వారితో మనము డైరెక్ట్గా సంభాషించి ఉండాలి. ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం సాక్షరీతిలో ఉండాలి. అంటే మన కళ్ళతో చూసి ఉండాలి. మనం చూసామా? చూడాలి కదా. సో ఈ రకంగా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అలా ఉంటేనే అపోస్తలులు అంటారు. ఒక్కసారి యేసుక్రీస్తు వారు ఆరుణమైన తర్వాత ఆ తర్వాత నుండి ఏ ఒక్కరిని అపోస్తలులు పిలవడానికి అర్హత లేదు. కానీ అర్హత ఒక్కరికే ఇచ్చిండు. ఎవరికి? శిష్యులు కాదు. శిష్యులు ఆల్రెడీ అపోస్తలులని పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిన తర్వాత కూడా ఒక వ్యక్తికి సాక్షాత్ దేవుడే అపోస్తలుని పెట్టిండు. ఎవరు? పాల్. అపోస్తలులైన పౌలు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన మారలే. ఆయన చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మారిండ పౌలు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో పౌలు మారిండు. సౌలు నుండి పౌలుగా మారిండు. అంతకు ముందే ఇదంతా అయితే అయిపోయింది కదా. ఆ మారడానికి ముందే చర్చ ఏర్పడ్డాడు. మారడానికి ముందే బాప్తిసం అయిపోయింది. మారడానికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. మారడానికి ముందే యేసుక్రీస్తు వారు ఆరోహణమైంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూసిండా పౌలు? చూడలేదు. మేబీ ఒకవేళ చూస్తున్నాడేమో, మన తెలియదు. ఎన్నో కాంటెంపరీ కదా, అదే పీరియడ్లో ఉండొచ్చేమో, ఏజ్ చూసి ఉండొచ్చేమో, మనకు తెలియదు కదా. అంటే ఆ ఏజ్ వాళ్ళే కాబట్టి బహుశా అనుకున్నాం ఆయన యేసుక్రీస్తు వారు చూసి ఉండొచ్చు కానీ నమ్మలే ఆయన. మేబీ కుడ్ బి. సో ఈ రకంగా అపోస్తలులు ఇచ్చిన ఇది బిరుదు అనమాట. అందుకే మనము కామన్గా 13 మంది అంటారు. 12 మంది శిష్యులతో పాటు ఇంకొక వ్యక్తి అపోస్తలులు యాడ్ చేస్తాం. ఎవరు అంటే పౌలు గారు. సో పౌలు గారితో కలిపి 13 మంది కామన్గా. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ గో టు ది అపోజల్స్. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాట్ హ్యాపెన్, ఏం జరిగిందో నేర్చుకుందాం. చూడండి, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారా? ఉన్నారు. యేసుక్రీస్తు వారు అద్భుతములు చేసేటప్పుడు శిష్యులు ఉన్నారా? ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ జనానికి 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచేటప్పుడు ఉన్నారా? ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన వ్యక్తిని లేపేటప్పుడు ఉన్నారా? ఉన్నారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునేటప్పుడు లేరు. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత నుండి ఈ శిష్యులు వెంట ఉంటూనే వస్తున్నారు. అయితే ప్రశ్న ఏంటంటే గెత్సెమనే తోటలో ఆయన ఆ యొక్క రొట్టె విరిచినప్పుడు శిష్యులు ఉన్నారా లేరా? గెత్సెమనే తోటలో వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు అంటే రొట్టె అది తీసుకొని వాళ్ళ తోటకు వెళ్తారు. తోటకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఉన్నారా లేరా? శిష్యులు ఉన్నారు. అందరు ఉన్నారు. శిష్యులు అందరూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా వాళ్ళ మధ్య నుండి బయటికి వెళ్ళి సైనికులతో చెప్పి లేదా ప్రధాన యాజకులతో చెప్పి ఆయనను బంధించడానికి ఏర్పాట్లన్నీ చేసి ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి బంధించడానికి వచ్చారో తోటలోనికి, ఆ క్షణంలో శిష్యులు ఉన్నారా లేరా? ఒకసారి పాయింట్ అర్థం చేసుకోండి. బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి శిష్యులను పిలిచిన దగ్గర నుండి తోట వరకు శిష్యులు ఫాలో అయినారా కాలేదా? అయినారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి బంధించబడే సమయం వచ్చి ఆ సైనికులు, రోమా సైనికులు కానీ ప్రధాన యాజకులు కానీ వారందరూ కలిసి ఈ యొక్క యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకున్న తర్వాత శిష్యులు ఉన్నారా లేరా? దే వర్ స్కాటర్డ్. పారిపోయింది.
పారిపోయినాడు. పేతురు అప్పటికి ధైర్యం చేసి ఒక సైనికుని చెవి నరికినాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు దాన్ని స్వస్థపరిచిండు. ఆ తర్వాత పేతురు కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి పాజిటివ్ ట్రాక్లో నడుస్తున్నంత కాలము శిష్యులందరూ యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నారు, వెంబడించారు, శిష్యులుగా పిలువబడ్డారు, అపోస్తలుగా పిలువబడ్డారు. ఎప్పుడైతే శ్రమ స్టార్ట్ అయిందో వాళ్ళంతా ఏమైపోయినారు? పారిపోయినారు. అంటే ఇప్పుడు చెప్పండి, వారిలో ఎలాంటి హృదయం ఉంది? ఏ హృదయం ఉంది? పిరికితనం అనే హృదయం ఉన్నది, భయము ఉన్నది, ధైర్యము లేని జీవితం ఉన్నది, ఒక శ్రమ రాగానే పారిపోయేటువంటి స్థితిలో ఉన్నది. అదే నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు బంధించబడ్డ తర్వాత పేతురు గారు ఆ యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో అవుతూ ఉన్నప్పుడు, అంటే వెనక వెంబడిస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి 3 సార్లు ఒక అమ్మాయి లేకపోతే భటుడు వీళ్ళంతా, ఆయన నువ్వు నిన్ను ఎక్కడో చూసి నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా, నువ్వు ఆయన శిష్యుడే కదా అంటే ఏమని చెప్తాడు పేతురు? నేను లేదు నా తెలియదు, ఆయన ఎవరు నా తెలియదు అంటాడు. అవునా కదా? 3 సార్లు డినై చేస్తాడు. అంటే 3 సార్లు బొంకుతాడు, నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు అంటాడు. అలాంటి పేతురుకి ఎలాంటి హృదయం ఉన్నది? ఏ హృదయం ఉండే అప్పుడు పేతురుకి? మరణ భయం. వామ్మ నేను కూడా యేసుక్రీస్తు ఉందని చెప్తే నన్ను కూడా సిలువ వేస్తారేమో, చంపేస్తారేమో. మరణ భయం ఉన్నది పేతురు హృదయంలో, భయం ఉన్నది. అదే రీతిలో యేసుక్రీస్తు వారు మరణించి సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఇక వాళ్ళు ఏమైపోయినారు? మరలా శిష్యులంతా గ్యాదర్ అయ్యి ఏమని అనుకున్నారు? ఇక యేసుక్రీస్తు వారు లేరు మన మధ్య, ఆయన చనిపోయినాడు, ఇక మనం ఏం చేయడానికి లేదు, మరలా మనము తిరిగి ఎటెళ్దాము? మన పాత వృత్తికి వెళ్ళిపోదాం, చేపలు పడదాం, మరలా ఆ జాబ్ చేసుకున్నాం, మన బతుకు మనం బతుకుదామని అందరూ కూడా బలుకొని పేతురుతో సహా అందరు కలిసి ఎక్కడికి వెళ్తారు? సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకుంటారు. అంటే మీరు గమనించండి, వ్యక్తి వారితో ఉన్నప్పుడు వారికి ధైర్యం ఉన్నది, వ్యక్తి వారితో ఉన్నప్పుడు వారికంటూ ఒక హోప్ ఉన్నది. యేసుక్రీస్తు వారు వారితో ఉన్నప్పుడు వారికి ఎలాంటి భయము లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎడబాసినాడో, అంటే వెళ్ళిపోయినాడో, వారిలో ఏమొచ్చేసింది? తిరిగి మరలా పీరికితనం అనే ఆత్మ వచ్చింది, భయం అనే ఆత్మ వచ్చింది. అర్థమైందా? వారు ఎలాంటి ధైర్యం లేదు, యేసుక్రీస్తు కొరకు నిలబడాలంటే ధైర్యం లేదు, యేసుక్రీస్తు పేరు చెప్పడానికి కూడా ధైర్యం లేదు. అందుకే పేతురు గారు ఏమన్నారు? నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అలాంటి సందర్భంలో ఇక అంతా అయిపోయింది, ఇక ముగిసింది, ఇక చాప్టర్ క్లోజ్ అయింది, యేసుక్రీస్తు వారు అయిపోయినారు అంతా అనుకొని వాళ్ళంతా తిరిగి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది? అదే పిరికితనం గల ఆత్మతో వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు, వారిలో ఎలాంటి ధైర్యం లేనప్పుడు, వారిలో ఎలాంటి అలజడి, ఎలాంటి హోప్ లేనప్పుడు, వారు ఎలాంటి నిరీక్షణ లేనప్పుడు, వారి ఇక ఈ లోకమే మాకు దిక్కు, ఇంకా అయిపోయింది, మా చాప్టర్ క్లోజ్ అయింది అనుకునే సిచ్యువేషన్లో వారు తిరిగి తమ వృత్తికి పోయినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. వలలు వేస్తున్నప్పుడు పేతురుకి వాళ్ళకి చేపలు పడతాయా? పడవు. పడనప్పుడు ఒడ్డు నుండి ఒక మాట ఇస్తారు, మీరు కుడివైపుకు వల వేయండి కదా, కొంచెం నడిపించి ఒకసారి కుడివైపుకు ఇట్లా వేయండి అన్నప్పుడు వారు సమృద్ధి అయినటువంటి చేపలు పడతాయి, పేతురుకు బలు పెరుగుతుంది. ఎందుకంటే సేమ్ ఇన్సిడెంట్స్, ద ఫస్ట్ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వారిని మీట్ అయినాడో అదే సందర్భము ఇప్పుడు విన్నప్పుడు పేతురుకి జ్ఞానోదయం అయ్యి, ఇది చెప్పింది ఎవరో కాదు యేసుక్రీస్తు వారు అని చెప్పి అక్కడ ఉన్న మొత్తం వదిలిపెట్టేసి పరిగెత్తి స్విమ్ చేసుకుంటూ యేసు దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత 40 రోజులు వారితో జర్నీ చేస్తాడు. జర్నీ చేసిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యే ముందు ఒక మాట చెప్తారు, ఏమని? 1వ అధ్యాయం ఏంటి? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏమి నొందెదరో అందరూ చూడాలి ఒకసారి. ఎందుకు దేవుడు ఈ మాట ఎంఫసైజ్ చేశాడో తెలుసా?
ఒకసారి చూడండి అందరూ. 1వ అధ్యాయం 8వ వచనంలో మన ఈరోజు టాపిక్ ఏంటి? వాట్ ఈస్ అవర్ టాపిక్ టుడే? ఇందాక చెప్పా టైటిల్. వాట్ ఈస్ అవర్ టైటిల్? టాపిక్ వచ్చినప్పుడు ఏం జరిగింది. సో 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేమవుతారంట? వెరీ క్లియర్. ద ఫస్ట్ థింగ్ ప్రెసిడెంట్ జరిగినటువంటి అంశం ఏంటంటే చేరేసుకో. పర్లేదు చేరేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు జరిగిన మొట్టమొదటి అంశం ఏంటో చూద్దామా? యూనో మనం ఒకసారిగా ఊహించుకోండి. మీరు ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే, నేను చెప్తాను, డిస్క్రిప్షన్ చేస్తాను. 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? శక్తి నొందెదరు. నెక్స్ట్ పాయింట్, కనుక శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై. ఒకసారి ఇది చూడండి. అంత మనం ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. యూ గెట్ మై పాయింట్? ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూనెస్. పాత దానికి క్రొత్త దానికి మధ్య తేడా ఏమో మనం చూద్దాం. వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వారి జీవితం ఎలా ఉంది, రాకముందు వారి జీవితం ఎలా ఉంది. రాకముందు మనం చూసాము, ఏం చూసాము? వారిలో ఎలాంటి ఆత్మ ఉన్నది? పిరికితనము, భయము, మరణ భయము. ఎప్పుడేం సంభవిస్తుందో, ఎవరు వచ్చి మేము యేసుక్రీస్తు పేరు చెప్తే కొడతారో, ఎవరు మమ్మల్ని ఏం చేస్తారో, హోప్ లేని నిరీక్ష లేని జీవితం, ధైర్యం లేని జీవితం, సువార్త ప్రకటించలేని జీవితం. అందుకే తిరిగి ఏమైపోయినారు వాళ్ళు? మరలా తిరిగి వారే వృత్తికి వెళ్ళిపోయినారు. కానీ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం మనం చూస్తే పేతురు ఎన్నిసార్లు బొంకినాడు? ఏమని చెప్పినాడు పేతురు? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? ఈ యేసుక్రీస్తునే మీరు సిలువ వేసింది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? సిలువ వేసిన వ్యక్తులతోనే చెప్తూ ఉన్నాడు. శాస్త్రులతో, పరిసయ్యులతో, రోమ సామ్రాజ్యంతో, అక్కడికి వచ్చిన జనులందరితో, యూదులందరితో ఏమని చెప్తూ ఉన్నాడు? ఇక్కడ దొంగచాటుగా యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పిన పేతురే ఇప్పుడు బహిరంగముగా నిలబడి ఏమని చెప్తున్నాడు? ఈ యేసయ్యనే మీకు సిలువ వేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు పారిపోయినారు. సైనికులను చూడంగానే, శాస్త్రులను చూడంగానే, పరిసయ్యులను చూడంగానే, ప్రధాన యాజకులను చూడంగానే, ఆ సమూహం అందరిని చూడంగానే ఏమైపోయినారు? తోటలో పారిపోయినారు. ఇప్పుడు ఏమైనారు? ధైర్యంగా లేచి నిలబడ్డారు. శాస్త్రులే ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఉన్నప్పుడు వారి మధ్యలో నుండి ఏమైనారు? ఇప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు. పారిపోయిన పేతురు ఎక్కడ? లేచి నిలబడ్డ పేతురు ఎక్కడ? యేసుక్రీస్తు తెలవదని చెప్పిన పేతురు ఎక్కడ? అదే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్న పేతురు ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? కారణం ఏంటో తెలుసా? 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు, మీరు ఎక్కడికి పోతే ఇక్కడనే ఉన్నారు. నేను నాతో చెప్పబడిన వాగ్దానం నెరవేరేంత వరకు మీరు ఇక్కడే ఉన్నారు. ఆ వాగ్దానం నెరవేరితే మీలోకి ఏమొస్తుంది? మీలోనికి? పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నీకేం కలుగుతుంది? నీకేమొస్తుంది? శక్తిని వస్తుంది. శక్తిని అందుతావు. నువ్వు బలమును అందుతావు. ఆ బలము చేత, ఆ శక్తి చేత నువ్వు ఏం చేయబడతావు? నా కొరకు సాక్షిగా నిలబడతావు.
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండు అనడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు కొరకు నిలబడమే పునాది. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు, నీలో ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది? శక్తి కలుగుతుంది. శక్తిని అందుతావు నువ్వు. కానీ ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో చూస్తే శక్తి లేదు. శక్తి లేదు. శక్తి రావడం అంటే ఏదో మనం చప్పట్లు కొట్టి, ఏదో మొత్తుకొని, నేల మీద ప్రాకి, అవి చేస్తూ అది చేస్తే శక్తిని అందడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నువ్వు శక్తిని పొందితే నీ నోటితో ఆయన ఒప్పుకుంటావు. నీ ఎదుట ఎంతమంది ఉన్నా, నీ ఎదుట క్రైస్తవుకు వ్యతిరేకులే ఉన్నా, నీ ఎదుట నిన్ను నిందించేవారే ఉన్నా, నిన్ను చంపేసేవారు నీ ఎదుట ఉన్నను సరే, నువ్వేమని చెప్తావు? యేసుక్రీస్తే నా దేవుడు. ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడు. సాక్షిగా నిలబడడానికి ఇచ్చే ధైర్యాన్ని ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. అందుకే పారిపోయిన సమూహం ఈరోజు దేవుని కొరకు పరిగెత్తినారు. తెలవదని చెప్పిన పేతురు చేత సంఘం ఏర్పాటు చేయబడింది 3000 మందితో. ఒకే దినమున ఒకే ప్రసంగం, సువార్త స్టార్ట్ అయిన దినము ఒక్కటే ఫస్ట్ మెసేజ్ ఆన్ ది ఇయర్. అదే దినమున ఎంతమంది మార్చబడ్డారు? 3000 మంది. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. కారణం ఏంటో తెలుసు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది యొక్క శక్తి? రుజువు పరిశుద్ధాత్ముడు దేవుడు ఉన్నాడు. మరి నువ్వు చెప్పగలుగుతున్నావా? యేసుక్రీస్తు నా దేవుడని నువ్వు బయట చెప్పగలిగే శక్తి నీకున్నదా? ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ కానీ ఏదైనా వచ్చి నీ ఎదురు నిలబడితే, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకునేటువంటి సాక్ష్యం నిలబడే జీవితం, ధైర్యం నీకున్నదా? ఈరోజు దేవుడు నీతో సూటి అడుగుతున్న ప్రశ్న. నువ్వు క్రైస్తవులను చెప్పుకుంటున్నావు కదా, క్రీస్తుని అనుసరిస్తున్నా అని చెప్పుకుంటున్నావు కదా, పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉందని చెప్పుకుంటున్నావు కదా, మరి సమాజంలో, సొసైటీలో నేను ఒక క్రైస్తవుని, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నానని చెప్పగలిగే ధైర్యం నీకు? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవుని చెప్పుకుంటే రిజర్వేషన్ పోతుంది, క్రైస్తవుని చెప్పుకుంటే గవర్నమెంట్ జాబ్స్ రావు, క్రైస్తవుని చెప్పుకుంటే ఫుడ్ ఉండదు, క్రైస్తవుని చెప్పుకుంటే ఇంకా అనేకమైన శ్రమలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడతావా, పారిపోతావా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? పారిపోయిన వ్యక్తులను కూడా నిలవబడిగేటువంటి శక్తి కలిగింది పరిశుద్ధాత్మ దేవుడు. అదే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఈరోజు కలిగి ఉంటే నువ్వు కూడా నిలబడతావు, పారిపో. పరిస్థితులు చూసి నువ్వు పారిపో, సమాధానం ఇస్తావు, నిలబడి ధైర్యంగా నిలబడతావు. ఈరోజు మన ప్రార్థన ఏమైందో తెలుసా? నీ కొరకు సాక్షిగా నిలబడే ధైర్యమును, శక్తిని నాకు దయచేయమని ప్రార్థించాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీ కొరకు నేను సాక్షిగా ఈ లోకంలో సమాజంలో నిలబడాలి. పారిపోయే పెరిగితరం ఆత్మ నాకొద్దు. ధైర్యంగా నిలబడి సువార్త చెప్పగలిగే ఆత్మ నాకు కావాలని ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారు శక్తి నొందారు, వారు నిలబడడం స్టార్ట్ చేశారు. నిలబడ్డ వారు నోటితో సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారు. ప్రకటించిన సువార్త ఏమన్నది? 100 ప్రతిఫలం పొంది సంఘం స్థాపించబడింది 3000 మందితో. హైలైట్ ఏంటంటే, ఆ రోజుల్లో టెక్నాలజీ ఉన్నదా? టీవీలు ఉన్నాయా? మొబైల్స్ ఉన్నాయా? మనకు కమ్యూనికేషన్ ఉన్నదా? ఈవెన్ లెటర్స్ ఉన్నాయా? ఏ సమాచారము కూడా పంపించేటటువంటి స్థితిలోనే వాళ్ళు. హైలైట్ ఏంటంటే 3000 మంది కదా, 3000 మందికి మనము ఒక వాయిస్ రీచ్ అవ్వాలి అంటే మైక్ లేకుండా సాధ్యమైందా? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ క్రౌడ్ అంతటికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఓన్లీ ఒక నోటితో, వాయిస్తో ఎంతమందికి రీచ్ అవుతుందో ఆ మాటలు, ఆ స్వరము? అంటే మీరు గమనించండి,
ఎంత బలంగా వీరు సువార్త పరిచర్యను బోధిస్తే 3000 మంది మారారు. మరి ఏ సందర్భాలు లేవని, ఎలాంటి అవకాశాలు లేని, ఎలాంటి ఆధునికమైనటువంటి పరికరాలు లేనటువంటి సందర్భంలోనే ఒక్క మెసేజ్తో 3000 మందిని మారిస్తే, మరి అన్నీ ఉన్న మనము ఎంతమందిని మార్చాలా? మార్చడం అంటే మనం ఏదో టర్న్ చేయడం కాదు, కానీ ఎంతమందికి సువార్తను ప్రకటించాలా? ఒకసారి ఆలోచించు. నీ చేతిలో టీవీ ఉంది, మొబైల్ ఉన్నది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది, ఏఐలో సిస్టమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉన్నది. మరి నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించాలా? ఇప్పుడు ఆలోచించావా? ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు? నీ ఫోన్స్ ద్వారా, నీ నాలెడ్జ్ ద్వారా, నీ యొక్క ఉన్నటువంటి పరికరాల ద్వారా ఎంతమంది నువ్వు అగ్నిలోని లాగుతూ ఉన్నావు? అందుకే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనకు ధైర్యం రావట్లేదు, బయట నోరు విప్పడానికి ధైర్యం లేదు, మనం నోరు విప్పడానికి. కానీ ఈరోజు దేవుడి మీద ఏం చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను బలపరచగలిగే, నీకు శక్తినివ్వగలిగే, నిన్ను నిలబట్టగలిగేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. ఆయన మాట విను. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి నడుస్తారో వారు మాత్రమే ఏం చేస్తారు? నిలబడతారు, ప్రకటిస్తారు, ఫలాన్ని చూస్తారు. అందుకే ఈరోజు దేవుని ఇది చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. రెండోది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు భూమికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? శక్తి నొందారు వాళ్ళు. పారిపోయిన ప్రజలు నిలబడ్డారు. తెలవదని చెప్పిన పేతురే ప్రకటిస్తూ ఉన్నాడు. గొప్ప చేంజ్ మార్పు అనేది కనబడదా లేదా? అక్కడ ఆ మార్పు నీలో నాలో కనబడాలి. క్రైస్తవం చెప్పుకుంటున్న నువ్వు నేను ఆ మార్పును కనపరచాలి అంటే మొదట మనం ఏం పొందుకోవాలి? ఆ శక్తిని పొందుకోవాలి. ఆత్మచేత నింపబడాలి. దినదినము మనం నింపబడాలి. అంటే ఆత్మలో మనం నడిపించబడ్డప్పుడే మనము వెళ్ళగలము, పరిచర్య చేయలేము. ఆత్మలో నడిపింపు లేకపోతే మనము నోరు తెరవలేము, తడబడతాం, భయపడతాం, చెడుస్తాం, పారిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకు పెరిగితనం గల ఆత్మనిచ్చానా, ధైర్యం గల ఆత్మనిచ్చానా? ధైర్యం గల ఆత్మనిచ్చాను. ఎందుకు మీకు భయం చెప్తున్నాడు. నెంబర్ 2 ఏంటంటే, ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, వారు శక్తిని అందిన తర్వాత, మీకు ఈరోజు కొన్ని అబద్ధ బోధలు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను బోధించాలనుకోవట్లేదు, ఈ రకంగా అబద్ధమైన బోధలు ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకొని ఎప్పుడైనా మీరు ఇలాంటి బోధలు విన్నప్పుడు వాటికి లోబడద్దు. ఏంటో బోధలు తెలుసా? చూడండి, 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది రైట్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారికి ఏ శక్తి అనుగ్రహింపబడింది? వాక్శక్తి. అంటే ఎస్, మొట్టమొదటగా ఆ శక్తి ఏం చేసింది తెలుసా? మాట్లాడే శక్తినిచ్చింది. ఏ మాటలు? సువార్త ప్రకటించడానికి శక్తినిచ్చింది. ధైర్యముగా నిలబడి సువార్త మన నోటిలో నుండి చెప్పగలడానికి ధైర్యాన్ని ఇచ్చింది. అర్థమైందా? సో ఇక్కడ మీరు కొంచెం నేను డీప్గా వెళ్తున్నాను, ఒకదానికి ఒకటి పాయింట్ని లింకప్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. దిగి రాగానే వారికి ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఏ శక్తి? ఏ శక్తి అది? వాక్శక్తి. వాక్శక్తి అంటే మాట్లాడగలడు, ధైర్యంగా మాట్లాడగలడు.
వచ్చింది. నెంబర్ 2, ఆ వాక్ శక్తి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమైంది? నెక్స్ట్ వాళ్ళు అన్య భాషలు. ప్రశ్న ఏంటంటే, వాక్ శక్తి వచ్చిన తర్వాత అన్య భాషలు ఎందుకు మాట్లాడారు వాళ్ళు? చెప్పండి, ఎందుకు మాట్లాడారు అన్య భాషలు? నెంబర్ 2, అన్య భాషలు అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా అన్య భాషలు విన్నారా సంఘాలలో? వుడ్ యూ రేజ్ అప్ యువర్ హ్యాండ్ దోస్ హూ హర్డ్ దోస్ టంగ్స్? ఇద్దరు. అన్య భాషలు ఇక్కడ మనం మాట చూస్తున్నాము. when they received the power of the Holy Spirit, immediately they started to speak in tongues. ఇమ్మీడియట్గా వాళ్ళు అన్య భాషలో మాట్లాడడం ప్రారంభించారు. ప్రశ్న ఏంటంటే, ఆ అన్య భాషలు ఏంటి? ఈరోజు నీవు నేను వింటున్న ఆ భాషలా, లేకపోతే బైబిల్ ఇంకేమన్నా చెప్తుందా? మీరు కంపారిజన్ చేసుకోవాలా. పరిశుద్ధాత్మ దిగొచ్చిండు, వాక్శక్తి అనుగ్రహించిండు. ఆ వాక్శక్తి అన్య భాషలు అంటే భాషలు దేనికి సంబంధించింది? చేతలకా మాటలకా? మాటలకు. ఆ వాక్శక్తి ఇచ్చింది కాబట్టి అన్య భాషలు మాట్లాడినారు. మరైతే ఈ అన్య భాషలు ఏ భాషలు? ఇప్పుడు నువ్వు నేను వింటున్న భాషలా, లేకపోతే వేరే భాషలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం ఒకసారి. 5వ వచనం చదవండి. ఆ కాలములో ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఎందుకు కాపురం ఉన్నారు? అది ఏ దినము? ఏ దినము? పెంతెకోస్తు పండుగ దినము. ప్రతి ఒక్క యూదుడు ఆచరించేటువంటి దినం ఆ దినము. అందుకే చెదిరిపోయిన ప్రతి ఒక్క యూదుడు కూడా ఇతర దేశాల నుండి కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సొంత ప్రాంతానికి వచ్చారు, యెరూషలేమునకు వచ్చారు, ఇశ్రాయేలు యూద దేశమునకు వచ్చినారు. అందరూ ఒక చోట గ్యాదర్ అయినారు. ఆ గ్యాదర్ అయినప్పుడు చూడండి 6వ వచనంలో, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి వినాలమ్మా. 4వ వచనంలో ఏమైనా మాట్లాడారు? అన్య భాషలతో. మీరు టాలీ చేసుకోవాలి. డాట్ ఇట్, పుట్ ద పాయింట్. అన్య భాషలతో మాట్లాడారు. నౌ ఇక్కడ ఏమంటున్నారు? 6వ వచనంలో, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. అన్య భాషలని వారు అన్నారు. ఇప్పుడు ఈ వింటున్న ప్రజలు ఏమంటున్నారు? స్వభాష అంటే దాని అర్థం నీ సొంత భాష మరాఠీ, నీ సొంత భాష తెలుగు. ఒకవేళ వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉంటే హిందీ, మలయాళం, గుజరాతీ. దోస్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్. దోస్ ఆర్ కాల్డ్ టంగ్స్. మాతృభాష, మాతృభాష, టంగ్. వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అంట. అంటే దాని అర్థమైంది నీ స్వభాష ఏంటి? వీళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని. అంటే ఆకాశము క్రింద నుండి, ప్రతి దేశము నుండి, ప్రతి ప్రాంతము నుండి, ప్రతి ఊరు నుండి వాళ్ళందరూ గ్యాదర్ అయినారు కదా. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనది తెలుగు. దేవుని కృపను బట్టి ఆశీర్వదింపబడి నువ్వు ఒకరు కేరళకు వెళ్ళినారు, ఒకరు మహారాష్ట్ర వెళ్ళినారు, ఒకరు అమెరికా వెళ్ళినారు, ఒకరు గుజరాత్ వెళ్ళినారు, ఒకరు నార్త్ ఇండియా వెళ్ళినారు. ఇలా అందరు స్కాటర్ అయినారు. ఇప్పుడు కర్ణాటక వెళ్ళినాడు ఏం నేర్చుకుంటాడు? మలయాళం. అది కేరళ వెళ్ళినాడు, తమిళనాడు వెళ్ళినాడు, అమెరికా వెళ్ళినాడు. నెక్స్ట్ ఇటు మన నార్త్ ఇండియా వెళ్తే హిందీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వినండి, వాళ్ళందరూ డిసెంబర్ 25కి అందరూ గ్యాదర్ అయినారు. మళ్ళీ ఇదే ప్రాంతానికి మనందరం వచ్చినాం పండగ కాబట్టి. ఇప్పుడు నీకు ఏ భాష తెలుసు? మలయాళం తెలుసు, నీకు కన్నడ తెలుసు, నీకు గుజరాత్ తెలుసు, నీకు హిందీ తెలుసు, నీకు ఇంగ్లీష్ తెలుసు, నీకు ఉర్దూ తెలుసు, నీకు అలా డిఫరెంట్ లాంగ్వేజ్ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నేను నిలబడ్డా, నాకు హిందీ వస్తుందా, మలయాళం వస్తుందా, గుజరాతీ వస్తుందా, కన్నడ వస్తుందా, ఇంగ్లీష్ వస్తుందా? ఏది రాదు. కానీ నేను చేసినట్టు సడన్గా మీ భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేసిన. నీకు గుజరాతీలో చెప్తే అర్థమవుతుంది,
నీకు మలయాళం చెప్తేనే అర్థమవుతుంది, నీకు హిందీలో చెప్తేనే అర్థమవుతుంది, నీకు ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది. అక్కడ ఎంతమంది ఉన్నారు? మేడ బదులు ఎంతమంది కూడుకున్నారు? 120 మంది. 120 మంది కలిసి ఒక్కొక్క భాష ఒక్కొక్క భాష ఒక్కొక్క గుంపు దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళేసి ఏం మాట్లాడుతున్నారు? అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అన్య భాషలో మాట్లాడుతూ ఉంటే వినిన వారు ఏమంటున్నారు? మా స్వభాష. మీకన్నా మీరు ఏం డిస్కస్ చేసుకోవాలి? అరే వీళ్ళేంది మలయాళంలో మాట్లాడుతున్నారు, వీళ్ళేంది హిందీలో మాట్లాడుతున్నారు, వీళ్ళు మనం చూసిన జాలర్లు కాదా, పామర్లు కాదా, వీళ్ళు ఎక్కడ చదువుకోలే కదా, వీళ్ళకి ఎక్కడ ఎడ్యుకేషన్ లేదు కదా, శిష్యులను చదువుకున్నారా? చేపలు పట్టేటోళ్ళు వాళ్ళు, గుడారాలు వేసేటోళ్ళు వాళ్ళు కదా, వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా విని స్వభాషలతో మాట్లాడ విని కలవరపడి అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలీయులు గారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశముతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామేమి, ఇదేమి? మీరు గమనించాలి. ఇప్పుడు చెప్పండి, 4వ చెప్పబడిలో అన్య భాష, 6వ వచనంలో చెప్తున్న భాష ఇప్పుడు మనం వింటున్న భాష లేకపోతే జనాలు తెలిసిన భాష? అది చెప్పాల, అర్థం కాలే కదా. అన్య భాషలు అంటే మనుషులకు తెలిసిన భాష, తెలియని భాష. తెలియని భాష, తెలిసిన భాష. అన్య భాషలు అంటే తెలియని భాష. మరి మీరు గమనించాలా, మనుషులకు తెలవనిదా తెలిసినదా? నేను అడిగేది ప్రశ్న. తెలవనప్పుడు జనులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మామ స్వభాష అంటే తెలిసిందా తెలవదా? ఒకటి గమనించండి, నేను ఇప్పుడు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నా, నీకు తెలవకపోతే అది నీ భాష నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేసినావు? నెంబర్ 2, నేను అన్య భాషలతో మాట్లాడుతుంటే నేను మాట్లాడేది నీకెలా అర్థమైంది? నీకు అర్థమైందంటే ఆ భాష నీకు తెలిసి ఉండాలా తెలియదా ఉండాలా? అర్థమైందా పాయింట్? నీకు తెలిసింది కాబట్టే, నువ్వు నమ్మినావు కాబట్టే, నువ్వు విశ్వసించినావు కాబట్టే నువ్వు బాప్తిసం తీసుకున్నావు. నేను ఏదో వచ్చి నా తెలవని భాషలో, మీకు తెలవని భాషలో నేను మొత్తుకుంటే నీకు అర్థమవుతుందా? అసలు యేసుక్రీస్తు దేవుడు అని అర్థమవుతుందా? నువ్వు బాప్తిసం తీసుకుంటావా? రాని నీళ్ళ దగ్గర తీసుకుపోతే నువ్వు మునుగుతావా? క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అన్య భాషలు అంటే వాక్యం ఏమి సెలవిస్తుంది? 6వ వచనంలో మనుషులకు తెలిసిన భాష. ఆ భాష అంటే తెలుసా? 9వ వచనం చదవండి, కౌంట్ చేయండి ఒకసారి. 9వ వచనం. నెంబర్ 1 పార్తీయులు, మాదీయులు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నెక్స్ట్ వచనం 11 అయినాయి కదా. కురేని దగ్గరున్న లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు 12, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు 13, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ప్రియ సంఘం అర్థం చేసుకోవాలా, ఈ యొక్క ఆత్మచేత నింపబడిన జనులందరూ ఏ భాషలు మాట్లాడుతున్నారు? అన్య భాషలు. కానీ అన్య భాషలు ఏ భాషలతో మాట్లాడుతున్నారు? వారి భాషలతో. అంటే అన్య భాషలు అంటే ఏ భాషలు? భూమి మీద ఉన్న భాషలే, నీకు నాకు తెలిసిన భాషలే. సింపుల్. మనము తెలంగాణ, కేరళకి తెలుగు అన్య భాష, అవునా కాదు? ఎందుకంటే వాళ్ళకి తెలుగు తెలియదు. మనకు కేరళ అన్య భాష, ఎందుకంటే మనకు మలయాళం తెలియదు. అది మనకు తెలియదు, ఇది మనకు తెలియదు. ఇన్ ద సేమ్ వే శిష్యులకు అరబీ తెలియదేమో. నెక్స్ట్ రోమా నుండి వచ్చినారు, అక్కడ మనం లిస్ట్ అవుట్ చేసిన దరిదాపు 18 ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఈ భాషలు తెలుసా? 18 భాషలు తెలుసా? తెలియదు. కానీ వారు ఏం చేస్తున్నారు? ఈ 19 భాషలలో ఏం చేస్తున్నారంట? దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉన్నారు.
వివరిస్తూ ఉన్నారు. అంటే ఇవి అన్య భాషలు అంటే తెలిసిన భాషలా, తెలవని భాషలా? చెప్పండి. తెలియదు, కానీ అది మనుషులకు తెలుసా తెలియదా? ఒకవేళ సింపుల్గా మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు నేను వింటున్న అన్య భాషలను తీసుకొచ్చి సంఘంలో మాట్లాడిస్తూ ఈ ప్రపంచంలో ఉన్న, లేకపోతే మన డిస్టిక్లో ఉన్న, లేదా మన స్టేట్లో ఉన్న డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ అన్య భాషలతోటి మాట్లాడిద్దాం. ఒక్కరిని అర్థం చేసుకుంటారా? ఒక్క భాష నుండి, ఒక్క ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తిని అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకున్నప్పుడు వాడికి ఈడు గంట సేపు 2 గంటలు మాట్లాడినా ఏమైనా ఎక్కుతుందా? ఏం లాభం? అంటే ఇదే భాష అప్పుడు మాట్లాడింది వాళ్ళు, పేతురు వాళ్ళంతా. ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడింది వాళ్ళు. అప్పుడు ఏ భాషలు మాట్లాడారు? భూమి మీద ఉన్న భాషలే, రాయగలిగేవి, మాట్లాడగలిగేవి, చదవగలిగేవి. అర్థమవుతుందా? అన్య భాషలు అంటే అవి తెలిసిన భాషలు, మనకు తెలవనివి కావు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్నాడు, దేవుని గొప్ప కార్యాలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు విభ్రాంతి పొంది ఆశ్చర్యపోయారు కదా. ఎందుకు అంతగానంగా విభ్రాంతి పొందారు, ఎందుకు అంతగానంగా ఆశ్చర్యపోయారు తెలుసా? ఏ యూదుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఏ భాషలో ఉంటుంది ధర్మశాస్త్రం? హెబ్రీ భాష. ఏ యూదుడు కూడా హెబ్రీ భాషకు మించి, హెబ్రీ భాషలో కాకుండా ఏ ఇతర భాషలో కూడా అంతవరకు ధర్మశాస్త్రాన్ని చదవలేదు, వినలేదు, వారు దానికి అనుమతించరు. అర్థమైంది లాజిక్? ఏ యూదుడు కూడా ధర్మశాస్త్రాన్ని కానీ, లాని కానీ హీబ్రూ భాషలో తప్ప వేరే భాషలో వారు మాట్లాడరు, వివరించరు, వారు చెప్పరు, వారు బోధించరు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అదే ధర్మశాస్త్రం గురించి, అదే వాక్యం గురించి వారు ఏ భాషల్లో వింటున్నారు? డిఫరెంట్ భాషల్లో వింటున్నారు. అర్థమైందా పాయింట్? అందుకు వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీళ్ళేంది, ఈ ధర్మశాస్త్రాన్ని ఏంది, వీళ్ళు ఈ భాషల్లో బోధిస్తున్నారు, హీబ్రూని పక్కకు పెట్టినారు, హీబ్రూ కాకుండా అన్ని భాషల్లో వీరు బోధిస్తున్నారే అంటే వారి లాకు అతీతంగా వారు మాట్లాడుతున్నారు. లాకు వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు ఊరుకుంటారా? యూదులు ఊరుకుంటారా? వాక్ శక్తిని ఇచ్చింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రిన్సిపల్కి అగెయిన్స్ట్గా నిలబడే వాక్ శక్తిని ఇచ్చింది. నిలబడి వివరించగలిగే వాక్ శక్తిని ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వారు ఆ ధైర్యంతో మాట్లాడగలిగారు. అంతవరకు లేనటువంటి ప్రిన్సిపల్ని వారు బ్రేక్ చేసి ఇతర భాషల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. దేవదూతల భాష చెప్తారు. ఇప్పుడు విన్నావా దేవదూతల భాష? విన్నారు ఎప్పుడైనా దేవదూతల భాష? ఇప్పుడు నీకు నాకు తెలుగు అవసరమా, దేవదూతల భాష అవసరమా? చెప్పండి. నీకు నాకు దేవదూతల భాష అవసరమా, తెలుగు అవసరమా? ఇప్పుడు నేను దేవదూతల భాషలో చెప్తాను, నీకు అర్థమైందా? తెలుగులో చెప్తే నీకు అర్థమైందా? చెప్పాలా? తెలుగే. సరే, దేవదూతల భాష ఉంది, మన తెలుగు భాష ఉంది. నీకు దేవదూతల భాష వస్తుందా? నేను వచ్చి దేవదూతల భాషలు చెప్తే నీకు అర్థమైందా? నీకు ఏ భాష కావాలా? చాలు మరి. దేవదూతల భాష నీకు వచ్చినప్పుడు, దేవదూతలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకో, పోయిందేముంది? అవును కదా? అంటే మనకి ఏది అవసరమో అది మాట్లాడాలి మనం. నెంబర్ 2, ఇక్కడ అదే పాయింట్ నేను దానికే ఆన్సర్ చెప్తా. ఇక్కడ దేవదూతల భాషను మెన్షన్ చేశారా? చెప్పండి. అన్య భాషలతో మాట్లాడినప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా? మరి యాజ్ ఏ కామన్ మ్యాన్గా వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? అదే భాష మాట్లాడితే ఒకవేళ అర్థమైంది నా పాయింట్? అర్థమైందా? వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడే భాషలతో అప్పుడు మాట్లాడినప్పుడు ఆ అవిశ్వాసులు అర్థం చేసుకుంటే, ఒక విశ్వాసమైన నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఇప్పుడు నేను మాట్లాడతా, ఓడర్ సంథింగ్ ఏదో మాట్లాడతా, నీకు అర్థమైందా? అంటే నువ్వు దేవుడు లేనట్టేగా, అవిశ్వాసమేగా. అవిశ్వాసం కన్నా ఘోరమైన విశ్వాసమేగా నువ్వు. ఎగ్జాంపుల్,
వాళ్ళందరూ ఎవరు? అవిశ్వాసులు కాబట్టే విశ్వాసంలోకి వచ్చారు. విశ్వాసంలోకి వచ్చినారు కాబట్టి బాప్తిసం తీసుకున్నారు. వారికి మరి ఒకవేళ ఆ దేవతల భాష అర్థమైతే నీకెందుకు అర్థం కావట్లేదు? నా ప్రశ్న. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీకు పరిశుద్ధాత్మ వచ్చింది, నువ్వు చర్చిలో ఉంటున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నావు, మరి నీకెందుకు అర్థం కావట్లేదు? వివరిస్తావు, ఒకరైనా వివరిస్తావు నాకు మై డియర్ ఫ్రెండ్? అంటే ఆత్మలో ఎవరి వరం వాళ్ళకి పంచిపెట్టినప్పుడు వివరించగలిగే శక్తి కలిగాలి కదా. రెండవది, సరే నీ పాయింట్కే వద్దాం. ఆత్మ ఒకరికొకరు పంచిపెట్టింది. ఇప్పుడు పంచిపెట్టగలిగిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా లేదా? అది కాదు, ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ చూద్దాం. అసలు ఎక్కడ మొదలైంది అన్య భాషలు బైబిల్లో? ఏడ మొదలైంది అన్య భాషలు బైబిల్లో? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 2వ అధ్యాయం. నువ్వు ఈ అధ్యాయాన్ని బేస్ చేసుకుంటున్న నువ్వే ఇదే అధ్యాయం ఏమని తెలుస్తుంది? అన్య భాషలు తెలని భాషలని చెప్తుందా, తెలిసిన భాషలని చెప్తుందా? మరి నువ్వెందుకు తెలని కాడి కొరుకుతున్నావు? సాక్షాత్తు వాక్యమే నీకు సాక్ష్యం ఇస్తుంది కదా. ఓకే రైట్, నాకు కొరింది కానీ నా తర్వాత పోదాం. నాకు ఈ కాంటెక్స్ట్ చెప్పు. ఈ భాషలో ఆ భాషలా, ఈ తెలిసిన భాషలా? ఈ కాంటెక్స్ట్ చెప్పు నాకు. ఈ అన్య భాషలు అనే టాపిక్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఈ అన్య భాషలు అనేవి తెలిసిన భాషల, ఈ రోజు మనం మాట్లాడుతున్న భాషలు నాకు చెప్పాలి. జీవన్, ఇక్కడ అన్య భాషలను మెన్షన్ చేసింది నువ్వు చెప్పే దేవదూతల భాషలా లేకపోతే మనుషులకు తెలిసిన భాషలా? ఈ వచనం చెప్పు నాకు, ఈ కాంటెక్స్ట్ చెప్పు. 2వ అధ్యాయంలో అన్ని భాషలు స్టార్ట్ అయినాయి కదా. స్టార్ట్ అయినప్పుడు తెలిసిన భాషల, తెలవని భాషలు అవి. మరి ఒకసారి గమనించండి వాక్యాన్ని. ఈ ప్రపంచంలో చర్చ్ స్టార్ట్ అయినాక అన్య భాషలు అనే టాపిక్ స్టార్ట్ అయిందే 2వ అధ్యాయంలో కదా. 2వ అధ్యాయంలో స్టార్ట్ అయినప్పుడే నువ్వు తెలిసిన భాషలని నువ్వు చెప్తూ ఉంటే, స్టార్ట్ అయినాక మిడిల్ పోయినాక అవి తెలవని భాషలు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మళ్ళీ ఎట్లా మార్చినావు? అర్థమైందా? వెళ్దాం, కొరింథీ కాడికి వెళ్దాం. అయితే ఆ కొరింథీ కాడికి వెళ్ళక ముందు మనం ఆరిజిన్ అర్థం చేసుకోవాలి, ఫౌండేషన్ అర్థం చేసుకోవాలి, మనం పునాదిని అర్థం చేసుకోవాలి. ఆ పునాది తెలిసిన దాంతో స్థాపితమైందా, తెలవని దాంతో స్థాపితమైందా? జీవన్, తెలిసిన దాంతో, అర్థమయ్యే భాషతోటి, అక్కడ ఉన్న భాషలతోటి. అందుకే వాక్యం లిటరల్గా మీరు చదవండి. మా స్వభాషలతో వీరు మాట్లాడుతున్నారు. అక్కడ చేరున్న ప్రజలందరూ ఏ ఒక్కరి కూడా వారికి తెలవని లాంగ్వేజ్తో వాళ్ళు మాట్లాడలే, వారికి అర్థం కానటువంటి లాంగ్వేజ్తో వారు మాట్లాడలే, వారికి తెలిసిన భాషతో వారు మాట్లాడినారు. ఆ జనాలకి, శిష్యులకి వీళ్ళ లాంగ్వేజ్, శిష్యులకు అన్ని భాష. అర్థమైందా? నెక్స్ట్ ఒకడు అమెరికా నుండి వచ్చిండు, ఒకడు ఇండియా నుంచి వచ్చిండు. అమెరికా, ఇండియా నుండి వచ్చిన వీళ్ళకి అన్య భాషలు అవి. ఇంగ్లీషు తెలుగునికి అన్య భాష, ఇంగ్లీష్ అన్య భాష. కానీ ఇంగ్లీష్ వాడు ఏం చేయగలుగుతున్నాడు? తెలుగులో మాట్లాడగలుగుతున్నాడు. ఈ తెలుగులో ఉన్నాడు ఏమైందో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాడు. అంటే దే స్పోక్ ఇన్ టంగ్స్, రైట్? అన్య భాషలతో మాట్లాడారా లేదా? అన్య భాషలు మాట్లాడారు. ఏ భాషతో మాట్లాడారు? అర్థమైందా పాయింట్? తెలుగోడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడిండు, ఇంగ్లీష్ వాడు తెలుగు మాట్లాడలేకపోయినా తెలుగులో మాట్లాడిండు. దట్ ఈస్ కాల్డ్ టర్మ్స్. తెలుగోడు అన్య భాష మాట్లాడడం లేదా? ఇప్పుడు ఏ భాష? ఇంగ్లీష్ వాడు అన్య భాష మాట్లాడినా లేదా? ఏ భాష? తెలుగు. ఇన్ ద సేమ్ వే అపోస్తలు అన్య భాషలు మాట్లాడారు. ఏ భాషలు? అక్కడ ఏంటి? పార్థీయులు, ఫ్రిగీయులు, ఎలామీలు, మాదీయులు, మెసపతోమియా, యూదయ, కపదోకియా, పొంతో, ఆసియా, ఫ్రిగియా, పంపులియా, ఐగుప్తు, కురేని దగ్గర ఉన్న లిబియా, కాపురముంటున్న వారు, రోమా నుండి వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రజలు, క్రేతీయులు, అరబీయులు, ఈ భాషల్లో నుండి వచ్చిన వాళ్ళంతా మాట్లాడేది అన్య భాష. అర్థమైందా బ్రదర్? అన్య భాష అంటే వాక్యం క్లియర్ వస్తుంది. నేను లేని చెప్పట్లేదు, మీకు రెఫరెన్స్ చూపించి చెప్తున్నా. భూమి మీద అన్య భాషలు ప్రారంభమైన రోజు మాట్లాడిన భాష ప్రజల భాష, వారికి అర్థమయ్యే భాష, భూమి మీద ఉన్న భాష. యూదాలో మేబీ గ్రీస్ భాష లేదేమో, కానీ గ్రీస్ దేశంలో ఉంది కదా గ్రీస్ భాష.
ఆ గ్రీసు దేశస్తులు యూదాకు వచ్చినప్పుడు వీరికి ఏం లాంగ్వేజ్ తెలవాలా? హీబ్రూ తెలవాలి. కానీ హీబ్రూ తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? గ్రీకులో మాట్లాడేది. అంటే ఇప్పుడు హీబ్రూలు అన్య భాష మాట్లాడారా లేదా? ఏ భాష మాట్లాడారు వాళ్ళు? గ్రీకు. ఈ గ్రీక్ దేశస్తులు అరబీ తెలియదు, అరబీలు గ్రీక్ దేశానికి వచ్చారు. ఇప్పుడు గ్రీకులు ఏం చేశారు? అరబీలో మాట్లాడారు. అంటే వీళ్ళు ఏ భాష మాట్లాడారు? అన్య భాష మాట్లాడారు. ఏంటి అన్య భాష? అరబీ. ఇన్ ద సేమ్ వే అరబీ నుండి, గ్రీసు నుండి, రోమా నుండి, ఇక్కడ నుండి అక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ యూదాకు వచ్చినప్పుడు వీళ్ళందరి భాషల్లో యూదులే మన శిష్యులు ఏం చేసినారు? ఒక్కొక్కరి భాష ప్రకారం మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ శిష్యులు ఏ భాష మాట్లాడారు? అన్య భాషలేగా మాట్లాడింది. ఏంటి అన్య భాషలు? అరబీ, గ్రీసు, ఇవన్నీ అన్య భాషలు మాట్లాడారు. కానీ ఏంటి అన్య భాషలు? తెలిసిన భాషలు. ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా వినండి. ఒకవేళ దేవుడు నిన్ను బ్లెస్ చేసి, ఒక సేవకుని గానో, ఒక ప్రాఫెక్ట్ కానీ, లేకపోతే నిన్ను బ్లెస్ చేసి నిన్ను ఒక అమెరికాకో, ఒక మహారాష్ట్రకో, కర్ణాటకో, కేరళకో, తమిళనాడుకో, నీకు తెలవని ప్రాంతానికి ఆ గోండు భాషలకో, లేకపోతే అక్కడైనా అడవుల జాతి నివసించే ప్రజల మధ్యలో నిన్ను పంపించినప్పుడు అడవులలో జాతులు నివసించే ప్రజల భాష నీకు తెలుస్తుందా? నీకు తెలియదు. ఒకవేళ దేవుడు నిన్ను బ్లెస్ చేసి నిన్ను అక్కడికి పంపించినప్పుడు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ఆత్మచేత నింపబడి వారి భాషలో నువ్వు మాట్లాడతావు చూడు, అది అన్య భాష. ఆ మాట్లాడినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. ఆ భాషలను, వారి భాషలను మాట్లాడినప్పుడు వారు వింటారు, వారు వాక్యాన్ని గ్రహిస్తారు, వారు నమ్ముతారు, వారు బాప్తిసం తీసుకుంటారు, రక్షించబడతారు. ప్రతిఫలం ఉంటుంది. అదే తెలని భాషపై నువ్వు తెలుగులో 10 రోజులు మొత్తుకున్నా వింటారా? ఫలిస్తారా? అర్థమైందా? అన్య భాషలు అంటే అవి మనకు తెలిసిన భాష, మనం అర్థం చేసుకోగలిగిన భాష. రెండోది ఏంటంటే అన్య భాషలు అనేవి క్రైస్తవులకు సంబంధించింది కాదు. అన్య భాషలు ఎవరికి అంటే అవిశ్వాసులకు. ఎప్పుడైతే ఒక అవిశ్వాసి ఈ అన్య భాషలు మాట్లాడడం చూసి, అంటే ఇప్పుడు వీళ్ళు విశ్వాసులా? ఎస్, అవిశ్వాసులు కాబట్టే ఈ పామర్లు అన్య భాషల్లో మాట్లాడినారు కాబట్టే, ఆ అద్భుతం వీళ్ళు చూసినారు కాబట్టే దీన్ని నమ్మి విశ్వాసంలోనికి వచ్చారు. ఒక్కసారి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నీకేమవసరం అన్య భాషలతో? అర్థమైందా? వాక్యం నేను రెఫరెన్స్ ఇస్తాను. అన్య భాషలు అనేవి కేవలం అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు. ఎస్, ఇది ఒక సూచన, సైన్ గిఫ్ట్. దిస్ ఇస్ సైన్ గిఫ్ట్. ప్రతి ఒక్క సైన్ గిఫ్ట్ అనేది సీజ్ అవుతుంది. యునో, later you can read my book, my thesis, so that you can understand the concept of tongues and those things. Okay na? కాబట్టి మనమందరం ఏం చేయాలి? ఒకసారి కొరింథీ తీయండి, 1 కొరింథీ 14వ అధ్యాయం. తీసారా? 14వ అధ్యాయం. బ్రదర్ అన్నాడు కదా 14వ అధ్యాయం అని. అదే 14వ అధ్యాయంలో మీరు కొంచెం డీప్గా చదివితే ఇక్కడ ఏమని చదివిస్తుంది? అసలు చదవండి బ్రదర్, మొదటి వచ్చిన జీవన్ నేను చదువు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ఏ వరము అపేక్షించాలంట? ప్రవచన. చదువు నెక్స్ట్. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు
మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. వాడు ఆత్మ వలన చదువు నెక్స్ట్. క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. నెక్స్ట్. భాషతో మాట్లాడువాడు మీరు గమనించాలి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. నా ప్రియ సహోదరుడా, భాష అనేది నీ వ్యక్తిగతము. నీకంతగా భాష మాట్లాడుకోవాలి అనుకుంటే నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటావో, నువ్వు పర్సనల్గా ప్రార్థన చేసుకుంటావో అప్పుడు మాట్లాడు. కానీ సంఘంలో నువ్వు మాట్లాడితే దాన్ని వివరించాలి. ఒక్కసారి నువ్వు సంఘంలో నిలబడి అన్య భాష మాట్లాడితే నువ్వు దాన్ని వివరించగలిగితేనే మాట్లాడు. వాక్యంలో ఉందా లేదా? నెక్స్ట్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. మీరందరూ భాషతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా. ఎస్, మీరు తర్వాత చదవండి, చాలా ఉంటుంది. రెండోది 22వ వచనం చదవండి. కాబట్టి కొంచెం మంచిగా చదవాలి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచక. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నా. ఏమని చెప్తుంది వాక్యం? భాషలు అవిశ్వాసులకు మాత్రమే, విశ్వాసులకు కాదని వాక్యమే చెప్తున్నప్పుడు ఒక విశ్వాస దగ్గరికి పోయి నేను అన్ని భాషలో మాట్లాడితే ఏం ప్రయోజనం? అర్థమవుతుందా మీకు? ఏం చెప్తున్నా నా సొంత మాటలతో? సాక్షాత్తు పౌలు గారు మాట్లాడుతున్నాడు కదా, భాషలు ఎవరికి? అవిశ్వాసులకి ఒక సూచన. ఎందుకు సూచన అంటే, అవిశ్వాసి ఆ భాషను చూసినప్పుడు నువ్వు ఎవరు? మలయాళపు నువ్వు అవిశ్వాసిని, నేను తెలుగు విశ్వాసిని. నేను తెలుగు విశ్వాసిని వచ్చి నీ మలయాళంలో నీకు స్వార్థ ప్రకటించినప్పుడు నువ్వేమైనా ఆశ్చర్యపోతావు? ఈ వ్యక్తికి మలయాళం తెలియదు కదా, ఆయన ఎలా వచ్చి నా భాషలో మాట్లాడుతున్నాడు అంటే ఇదేదో వెనకాల ఏదో శక్తి ఉన్నది, దేవుడు చేస్తేనే మాట్లాడుతున్నాడు అని నువ్వు నమ్మి విశ్వాసంలోకి వస్తావు. అప్పుడు అవిశ్వాసం ఏమవుతాడు? అన్నిడు ఏమవుతాడు? విశ్వాసగా మార్చబడతాడు. అందుకు ఒక సూచన, అది అవిశ్వాసులకు ఒక సూచన. కానీ క్లియర్ కట్గా వాక్యం సెలవుస్తుంది, విశ్వాసులకు అవునా కాదా? నేను చెప్పండి, నా మాట చెప్పకండి, వాక్యం చదివి చెప్పండి. విశ్వాసులకు అన్య భాషలు. మరి నీ విశ్వాసుల దగ్గర మాట్లాడితే ఏం ప్రయోజనం? విశ్వాసుల దగ్గర ఏం మాట్లాడాలా? ప్రవచనం. ప్రవచిస్తే అది నీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రవచిస్తే సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. అర్థమైందా? అందుకే ఈరోజు దేవుడు ఇంకా చాలా ఉంది టాపిక్స్ డీప్గా. బ్రదర్ మీరు అన్నారు కదా అన్య భాషలు, దేవదూతల భాషలని. 13వ వచనంలో ఉంది, 14వ వచనంలో ఉంది. 14వ వచనంలో చదివినాం కదా, భాషలు అని అవి అని, అన్య భాష, దేవదూతల భాషలు అని. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ స్టార్ట్ అయింది అన్య భాషలు? 2వ అధ్యాయంలో అన్య భాషలు, దేవదూతల భాషలు, మనుషుల భాషలు. క్లియర్? అంటే నువ్వు ఏ భాషలో మాట్లాడితే అభివృద్ధి చెందుతారు. అందుకే నీకు చేతనైతే గుజరాతీ నేర్చుకో, మలయాళం నేర్చుకో, కన్నడ నేర్చుకో, ఉర్దూ నేర్చుకో, అవి నేర్చుకో, ఇవి నేర్చుకో. ఆ భాషలతో పోయి మాట్లాడు, వాళ్ళ దగ్గర అభివృద్ధి జరుగుతుంది. నువ్వు ఈ భాషలతో నువ్వు 10 సంవత్సరాలు నీ జీవితాంతం మాట్లాడిన ఒక్కడన్నా రక్షించబడతాడా? ఏం లాభం మరి? తీర్పు దినాన్ని నువ్వు పోయి దేవా నేను విశ్వాసమైన దగ్గర నుండి చచ్చిపోయేంత వరకు భాషలు మాట్లాడుతూనే వచ్చిన. రైట్, వెరీ గుడ్. ఎంతమంది రక్షించబడరు చూపియండి, చూపిస్తావా? ఇదే అన్య భాషను చేసుకుని ప్రభావ నేను హిందీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, మలయాళం నేర్చుకున్నా, తమిళ నేర్చుకున్నా, అవి నేర్చుకున్నా, ఇగో ఈ దేశాలన్నీ ఈ రాష్ట్రాన్ని తిరిగి నేను వచ్చి స్వార్థ ప్రకటించిన. వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు? ఇదిగో 10 మంది ఉన్నారు. ఇగో మలయాళం నుంచి ఒకటి వచ్చిండు, కన్నడ నుంచి ఒకటి వచ్చినాడు, ఉర్దూ నుంచి ఒకటి వచ్చినాడు, హిందీ నుంచి ఒకటి వచ్చినాడు. వీళ్ళందరూ రక్షించబడ్డారు. దేనికి ప్రతిఫలం ఉంది?
ఎవరిని దేవుడు బల నమ్మకమైన దాసుడు అంటాడు? ఎవరిని మెచ్చుకుంటాడు? ఆలోచించాలి సహోదరుడు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు తప్పుడు బోధల గుండా మీరు వెళ్ళొద్దు. ముగింపులోకి వస్తున్నాను. రెండవ బోధ, తప్పుడు బోధ ఏముందంటే, బాప్తిస్మం తీసుకున్న తరువాత మరలా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. విన్నారు ఎప్పుడన్నా? ఎస్. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటేనే నువ్వు పరలోక రాజ్యం పోతావు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటేనే నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందని బోధలు ఉన్నాయి. అర్థం కాదా నీకు? ఎగ్జాంపుల్, మనకు ఫస్ట్ అంటే ఈ సంవత్సరంలో పాల్ బాప్తిసం తీసుకున్నాడు, మొదటి వారం బాప్తిసం అయిపోయింది. మరలా బోధ ఏంటంటే, నువ్వు మరలా బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం. అప్పుడే నువ్వు క్రైస్తవం అవుతావు. అది ఎలా తీసుకోవాలి? రైట్ అని బోధిస్తున్నారు. మరి అది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు నాకు చెప్పండి. అంటే ఈ నార్మల్ బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరా? చెప్పాలా మీరు? జీవన్, డిఫరెన్స్ ఏమైనా ఉన్నదా? ఇలాంటి బోధలు ఉన్నాయి. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుంటేనే నువ్వు ఫుల్నెస్ విశ్వాసని, లేకపోతే కాదంటారు. నువ్వు భాషలతోటి మాట్లాడి నువ్వు ఎగిరి గంతులేసి నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందని నువ్వు భాషతో మాట్లాడితేనే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం అంటారు, లేకపోతే కాదంటారు. నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తావా? ఒకవేళ ఒక వ్యక్తి బ్రదర్ వచ్చి నీ దగ్గరకు వచ్చి, బ్రదర్ నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం అయిందంటే, అదేంది అని అడుగుతావు. నీకు అన్ని భాషలు వస్తాయంటే రావు అంటారు. నువ్వు ఇంకా విశ్వాసం కాలేదు, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కాలేదు, నువ్వు పరలోక రాజ్యం పో అంటే ఏం చేస్తావు? ఎస్. అయితే రెండో అధ్యాయంలోనే ఇక్కడ ఉపేంద్ర అధ్యాయం ఏమన్నా పేతురు, మీరు బాప్తిసం పొందుడి, మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతున్నారు. ఎస్. అంటే నేను ఏమని అంటే టాపిక్ దేని గురించి? పరిశుద్ధాత్మ వరము గురించా లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించా? నువ్వు అడిగినట్టు ఆ క్వశ్చన్ ఏంది నాకు? వరము వేరు, బాప్తిసం వేరా కదా? బాప్తిసం పొందితేనే వరాలు వస్తాయి, అవునా కదా? క్లియర్? చెప్తా, దాని గురించి చెప్తా. ముందు నీకు ఈ రెండు డిఫరెన్స్లు కావాలి. వరము బాప్తిసం సేమా డిఫరెంట్? డిఫరెంట్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి. క్వశ్చన్ ఏంది? నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు మరలా పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకోవాలి. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? యాక్సెప్ట్ చేస్తారా చేయరా? అంటే మీరు నమ్ముతారా నమ్మరా? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నేను మరలా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవాలి అని మీరు నమ్ముతారా నమ్మరా? ఎంతమంది నమ్ముతారు, ఎంత నమ్మరు? చేయలేపండి. నమ్మేటోళ్ళు చేయలేపండి. నేను మళ్ళీ అడుగుతాను, నమ్మకండి ఎందుకని అడుగుతాను. మళ్ళీ నమ్మని వాళ్ళు చేయలేపండి. అంటే ఒకసారి తీసుకుంటే చాలు, నెక్స్ట్ టైం అవసరం లేదనుకున్న చేయలేపండి. అమ్మ, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా తీసుకోవాలా? మరి అటు లేపలే ఇటు లేపలే. మీరు దేన్ని నమ్ముతారు? అంటే ఒకసారి చాలు. రైట్, అందరూ ఒకసారి చాలు. బైబిల్ ఎక్కడ నుంచి? అవును, ఎవరైనా మరి క్వశ్చన్ వేసి ఏం చెప్తారు మీరు? ఆన్సర్. అందుకే సహోదరుడా, 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం ఏమనుంది? చదవండి. 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము, గట్టిగా వినండి, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే పొందితిమా పొందుపోతున్నామా? ఇటు చూడండి, ఇక ఒక్క ఆత్మ ఎందే మనం ఏమైనా ఆల్రెడీ అయిపోయింది. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది అయిపోయింది. మరలా స్పెషల్గా మనం పొందుకునేది కాదు. ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, పెంటెకోస్ట్ దినముననే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే అందరికి బాప్తిసం, పరిశుద్ధ బాప్తిస్మము పొందితిమి అని ఉంది. పౌలేమన్నా తెలియత కూడా, మరి పౌలుకి ఈ జ్ఞానం తెలుసుంటే ఒక విశ్వాసం మారిన తర్వాత మరలా బాప్తిసం పొందుకోవాలని చెప్పుంటే అక్కడ ఎందుకు మెన్షన్ చేస్తాడు? అంటే అయిపోయింది, అప్పుడు పౌలతో అయిపోయింది అందరి బాప్తిస్మాలు, ఇంకా తర్వాత లేవు. పౌలు జరిపిన తర్వాత మరి వాళ్ళకి ఆజ్ఞేయాలి కదా, ఏ సంఘాలు మీరు వినండి, బాప్తిసం తీసిన తర్వాత మరలా మీరు సెకండ్ బాప్తిసం తీసుకోవాలని చెప్పాలి కదా. పౌలు చెప్తున్నాడు అలా. పరిశుద్ధాత్మ బాప్తిసం అయిపోయింది, ఒకేసారి అయిపోయింది, ఇది మరలా జరగదు. రెఫరెన్స్ ఇది.
ప్రూఫ్ ఇది, ఎవిడెన్స్ ఇది. లేదు, రెండో బాప్తిస్మం లేదు, అలాంటి బోధలు వింటే మీరు నమ్మకండి. నౌ కమింగ్ టు ది పాయింట్. పరిశుద్ధాత్మ వరము. పేతురు గారు లేదా వాళ్ళు ఏమన్నారంటే, మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు ఏం పొందుకుంటారంట? పరిశుద్ధాత్మ. కొంచెం క్లియర్గా చదవాలి. మీరు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. కొంచెం క్లారిటీ చదవండి మళ్ళీ ఒకసారి అదే ఫ్రేజ్. పరిశుద్ధాత్మ వరమా? కొంచెం క్లారిటీ చదవాలి. అందుకే పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అంటే పరిశుద్ధాత్మ అను వరం అంటే ఇక్కడ వరం ఏంటిది? అర్థమైంది లాజిక్? పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారని ఇక్కడ వరం ఏంటిది? పరిశుద్ధాత్ముడే. అర్థం కాలే ఇంకా? పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు అన్నాడు. ఆ వరం ఏంటిది ఇక్కడ? మరి పొందుకోలే. మొట్టమొదటి ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు వరాలలో ప్రథమ వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే ఒక వరంగా వచ్చింది మనకి. పరిశుద్ధాత్మ అనే వరంని మనం పొందుకున్నాం, అందరం పొందుకున్నాం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాము. అందుకే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నివసిస్తున్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. క్లియరా? పరిశుద్ధాత్మ వరములు అనలే, పరిశుద్ధాత్మ అనే వరం అన్నాడు. మళ్ళా ఆయన ఇచ్చే వరములు వేరు. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మని ఒక వరముగా పొందుకుంటాము. పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసం కొలది మనకు పంచి ఇస్తాడు. నెంబర్ 2, ఆ వరాలనేవి మీరు అనుకుంటున్నటువంటి ప్రవచనం కానీ, హీలింగ్స్ కానీ, సైన్ గిఫ్ట్స్, ఇందాక సూచకమైన ఉన్నది కదా, అన్య భాష అనేది ఒక సూచకమైన వరం. హీలింగ్స్ అనేవి, స్వస్థలు అనేవి సూచకమైన వరం. మిరాకిల్స్ అనేవి సూచకమైన వరం. ఇవన్నీ సూచకాలు. సూచకాలన్నీ కూడా సీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మ ఫలము మనం ఫలించాల్సింది, వరము కాదు, ఫలము. ఏంటి ఆ ఫలము? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఫలం ఫలించాలా. నువ్వు అన్య భాషతో మాట్లాడిన ఫలం లేదు, ఉపయోగం లేదు. అది నువ్వు ప్రేమించి ఏమని అంత్యదినంలో అందరూ ఆత్మ కృమ్మరిస్తాను. నెక్స్ట్, మీ కుమార్తెను ప్రవచించగలరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధుల కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను ఆత్మను కృమ్మరించదును గనుక వారు ఇది నెరవేరుకో ప్రవచనమా? ప్రవచనం నెరవేర్పా? జీవన్ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఉన్న ఇప్పుడు నువ్వు చదివిన వాక్యము ప్రవచనమా నెరవేర్పా? నెరవేర్పు అంటే ప్రవచనం ఎక్కడ ఉండాలా? మరి యోవేల్లో ప్రకటించబడింది ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? మళ్ళీ నువ్వు కొత్తగా మళ్ళీ ఏం చేయాలి? అర్థమైంది లాజిక్? ఇది రాబోయేది కాదు, ఇది ప్రవచనం కాదు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో చెప్పింది ఇది. మళ్ళీ అంత్యదినమందు మీరు పొందబోతారని చెప్పట్లే. పొందబోతారని చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు రాలేనన్నారు. అవునా కదా? యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో నెరవేరింది. అందుకోసమైనా వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడారు. క్లియర్? ఇది ప్రవచనం అయితే మళ్ళీ ప్రకటన గ్రంథంలోనో దాని తర్వాత నెరవేర్చబడాలి. క్లియర్? దిస్ ఇస్ నాట్ ఎ prophecy. This is the fulfillment of the prophecy. The prophecy was in Joel, the book of Joel, isn't it? జోయెల్ నుండి ప్రవచనము అపోస్తల కార్యంలో నెరవేరింది, అయిపోయింది కదా, క్లోజ్డ్. మరలా దీన్ని నువ్వు ప్రవచనంలాగా ఎలా తీసుకుంటావు? అర్థమైందా? అందుకే క్లియర్గా చదవాలి. ఐ హ్యావ్ యూ గాట్ మెనీ పాయింట్స్ టుడే. సో ఇంకా ఎక్కువ మించి నేను విసిగించాను మిమ్మల్ని. క్లియర్? చాలా ఉన్నాయి చెప్తానికి. ఇంకా రాబోయే కాలంలో మనం నేర్చుకుందాము. దేవుని చిత్తంలో ఉంటే ఇప్పుడు మన ట్రాక్లో వచ్చినాం కనుక వరాలంటే ఏంటి, ఫలాలంటే ఏంటి,
సైన్ గిఫ్ట్స్ అంటే ఏంటి, సూచక క్రియలు అంటే ఏంటి, ఆత్మ ఫలం అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. అప్పుడు మనలో ఉన్న కన్ఫ్యూజన్ పోతుంది. క్లియర్? ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటి? వాట్ ఈస్ అవర్ టాపిక్? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ ఏంటిది? వాళ్ళకి వాక్ శక్తి వచ్చింది. నెంబర్ 2, నెంబర్ 3, అన్ని భాషతో మాట్లాడినారు. నెంబర్ 3, సువార్తను ప్రకటించినారు. నెంబర్ 4, వీటన్నిటి ఫౌండేషన్ మీద ఏం స్టార్ట్ అయింది? సంఘం స్టార్ట్. క్లియర్? వాళ్ళు నమ్మిరు కాబట్టి, వీళ్ళు శక్తి పొందుకున్నారు కాబట్టి, వీళ్ళు లేచి నిలబడ్డారు కాబట్టి, నిలబడి సాక్ష్యం ఇచ్చారు కాబట్టి, సాక్ష్యం విన్న వీళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి, విశ్వాసం ఉంచిన వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి, బాప్తిసం తీసుకున్న వారి మీదకి పరిశుద్ధాత్మ అనే వరము వచ్చింది కాబట్టి, ఆ దినమున యూనివర్సల్ చర్చ్ స్టార్ట్ అయింది, సంఘము స్టార్ట్ అయింది. క్లియర్? సో ఈరోజు దేవునితో చెప్తున్నమాట, మరి పరిశుద్ధాత్మ అను వరము పొందుకున్న నీవు నిలబడగలుగుతున్నావా? స్వార్థ ప్రకటించగలుగుతున్నావా? దేవుని కొరకు సాక్షిగా నిలబడగలుగుతున్నావా? అలా నిలబడట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడట్లేదు, ఆయన ఇంకా దుఃఖపరుస్తూ వస్తున్నాం. ఆ రగిలించే ఆత్మను మనం ఏం చేస్తున్నాం? ఆర్పుతూ ఉన్నాం. అందరం మోకరించుదామా? చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆర్పే స్థితిలో మనం ఉంటే, లోబడిన స్థితిలో మనం ఉంటే దేవుని అడుగుదాం. ఈరోజు దేవుని అడుగుదాం. ఆనాడు వారు ఎలాగైతే ఆత్మను పొందుకొని, శక్తిని పొందుకొని సాక్షి నిలబడ్డారో, భూదిగంతముల వరకు వారు సాక్షి నిలబడ్డారు. నీవు నేను ఇక్కడ నిలబడాలి అంటే ఆ శక్తి కావాలి. దేవుని అడుగుదాం, ఆ శక్తిని ప్రసాదించమని ప్రతి ఒక్కరు నోరు తెచ్చడగండి.